జరగమ్మా ఉండు వాళ్ళది కానీ ఉండు ఓకే చాలా మంది కెమెరా రండి చేస్తే కడుగు ముందుకు రమ్మా ఈ టైంలోనే 750 రూపాయలు ఇక్కడ మారిన తర్వాత అధికారులకు వచ్చిన తర్వాత ఇక్కడ 1600 రూపాయలు దాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇది కట్టిస్తాడు తర్వాత ఇది వాన పడితే నీళ్లు నిలబడి బొట్టుకుంటుంది. నీరు వచ్చిన తర్వాత నీరు వచ్చి లాగిచ్చారు. షెడ్ కూడా ఇప్పుడు మీ హయాంలో అతని హయాంలో చేసి ఏమి లేదు 5 పైసలు. ఆయన 4 లక్షలు పెట్టి 4 కోట్లు చేస్తానన్నాడు. పోతే కమర్షియల్ కమర్షియల్ ఆయన హయాంలో అసలు ఇది షెడ్ లేకపోవడం వల్ల సంబంధించి ఆల్రెడీ టెండర్స్ అయిపోయింది. అది పని మొదలు పెట్టలేదు కాబట్టి ఎందుకు మొదలు పెట్టలేదు కాంట్రాక్ట్ కూడా తెలవడం జరిగింది. దానికి టెండర్స్ అన్నీ అయిపోయి ఉన్నాయి కాబట్టి తొందరగా కాంట్రాక్ట్ గురించి ఏమని చెప్పడం జరిగింది. అది ఇమీడియట్గా చేస్తామని చెప్పి చెప్పారు. గతంలో ఇక్కడ జరిగినటువంటి ఒక మన మాజీ శాసనసభ్యులు 4 కోట్లు పెట్టి మార్కెట్ చేశారు. మరి మొత్తం పెట్టిందని 1,27,00,000. మిగతా 3 కోట్ల
అది 2,73,00,000 మరి ఏమైనా ఒకసారి మీరు చెప్పాలి. ఆయన ఎక్కడ పెట్టాడు? ఊరికే ఏదో గొప్పలు పెట్టి 4 కోట్లు పెట్టాము ఇట్లా కోట్లు మాట్లాడుతుంటారు. ఇక్కడగా ఆయన ఈ షెడ్ ఒకటి కట్టిస్తున్నాడు అంతవరకే. ఇక్కడంతా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కూడా ఫ్లోరింగ్ ఇవన్నీ కూడా మేమే చేసాం. ఫస్ట్ స్టార్టింగ్ చేసింది ఈ మార్కెట్ మేము స్టార్ట్ చేసాము. అప్పుడు మేము ప్రతిపక్షంలో పోయిన తర్వాత పుట్టుబడిన పరిస్థితి ఉన్నాయి. తర్వాత 2014 వాళ్ళు వచ్చారు. వాళ్ళు షెడ్ పెట్టి కంటిన్యూ చెప్పుకోండి కానీ చేయని 4 కోట్లు పెట్టారు. ఏదైతే ఆ షెడ్డు బయట ఇందులో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ 10 రోజుల లోపల షెడ్ కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. ఏదైనా కానీ చెప్పింది చేయటం చేస్తాము. అంతేగాని అబద్ధాలు చెప్పి ప్రజలు మోసం చేసే పరిస్థితి లేదు. కొట్లు బాడుగులు ఇచ్చారు. కొట్టుకు బాడుగులు కూడా 4,000 కలెక్ట్ చేస్తున్నాము. దాని మీద కూడా మాట్లాడి దాని కోడ్ ఉంది కాబట్టి దానికి తర్వాత కమిషన్ మాట్లాడి శాంక్షన్ అయ్యేటప్పుడు అతను ఎమ్మెల్యే కూడా కాదు. 2011లో వాసన్న లెటర్ మీద ఎమ్మెల్యే లెటర్ మీద మేము మార్కెట్ దీనికోసం పెడితే 2012లో మార్కెట్ శాంక్షన్ అయింది. 1,27,00,000 రూపాయలు ఎన్ఎఫ్డి నేషనల్ ఫిషింగ్ డెవలప్మెంట్ వాళ్ళు 1,27,00,000 రూపాయలు శాంక్షన్ చేశారు. దాన్ని ఈ లోపల వాసన్న ప్రతిపక్షంలోకి వెళ్ళగానే కొద్దిగా ఆల్రెడీ కొంతబడి 2014 గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ పనులు రత్తనాడికి చేశారు. దానికి షెడ్ ఒకటి కట్టారు. మాకు షాపులు అనేది స్లాబ్లు వేసి శాశ్వతంగా స్లాబ్ వేసి ఇవ్వాలి. అట్లాంటి రేకులు వేసి మామూలుగా తాత్కాలిక షెడ్లు కట్టి రేకులు వేసి ఇచ్చారు. అది మాకు అసౌకర్యం. పోతే మార్కెట్ ఆ రోజు వర్షాలు పడేటప్పుడు నీళ్లు మోకాళ్ళలో నీళ్లు బురదమైంది ఒకటి. అదేం చేయలేదు. మాకు వాస్తవంగా ఎన్ఎఫ్డి వాళ్ళు మార్కెట్ కట్టిన తర్వాత మెయింటెనెన్స్ ఛార్జీల వరకే తీసుకోవాలి మున్సిపాలిటీ. అలాంటిది ఆ రోజు గవర్నమెంట్ ఉంది. కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ గారు రామచల్ల జనార్దన్ గారు హయాంలో కమర్షియల్లో పెట్టించి 4,000 వసూలు చేస్తున్నారు. మాకు బాడుగా బాడుగా 4,000 వసూలు చేస్తున్నారు. ఇది అన్యాయం అని చెప్పి ఎన్నిసార్లు కమిషనర్ చెప్పాము, ఎన్నో చేసాము. అయినా ఇది మీది గవర్నమెంట్ జీవో రావాలి, మార్చాలన్నారు. ఫస్ట్లోనే మాది మార్కెట్ కట్టిన తర్వాత ఇక్కడ ఉమెన్ సొసైటీ ఫిషర్మెన్ ఉమెన్ సొసైటీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. అలాంటివి చేయకుండా మున్సిపాలిటీ హ్యాండ్ ఓవర్ చేసుకొని మాకు కమర్షియల్లో పెట్టి 4,000 బాడుగులు ప్రతి సంవత్సరం 10% పెంచుతా మమ్మల్ని అధోగతి పాలు చేస్తున్నారు. ఈ విషయం మీద మేము ఎమ్మెల్యే గారితో వాసి గారితో చాలాసార్లు చెప్పాము. ఇప్పుడు ఆ సమస్య మీద తీసుకొచ్చిన తర్వాత ఆయన ఎన్నికలు కూడా ఉంది కాబట్టి అయిపోయిన తర్వాత కొట్లు బాడుగులు కూడా కమిషనర్తో నేను మాట్లాడి గవర్నమెంట్తో మాట్లాడి చేపిస్తాను, మీకు న్యాయం చేస్తాను అన్నాడు. ఈ సందర్భంగా ఆయనకి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశాను.